హలో ఫ్రెండ్స్, మనందరికీ ఫ్యాక్ట్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు చెప్పబోయే 10 ఫ్యాక్ట్స్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ప్లాస్టిక్ తినే ఫంగస్ నుండి ఆకాశం నుంచి మెరుపు 7 సార్లు పడ్డా బతికి బయటపడ్డ మనిషి వరకు ఇవన్నీ నిజంగానే జరిగాయంటే మీరు నమ్మగలరా? అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. మీ అందరి కోసం ఒక బోనస్ ఫ్యాక్ట్ లాస్ట్లో యాడ్ చేసాం. ప్లస్ మీకు ఏ ఫ్యాక్ట్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ తెలుసు, ప్లాస్టిక్ అంటే ప్రకృతికి ఒక పెద్ద శత్రువు అని. ఒక్క ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా భూమిలో కరగాలంటే 400 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. కానీ అమెజాన్ అడవిలో సైంటిస్టులు కనుగొన్న ఒక స్పెషల్ ఫంగస్ మాత్రం ప్లాస్టిక్ని నిజంగానే తింటుంది. 2011లో యేల్ యూనివర్సిటీ టీం చేసిన రీసెర్చ్లో ఈ ఫంగస్ బయటపడింది. ఈ ఫంగస్ పేరు పెస్టాలియోటోపస్ మైక్రోస్పోరా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ని తిని వేస్ట్ని H2O రూపంలో బయటకు వదిలేస్తుంది. అంటే వాటర్ లాగా అనమాట. సో దీనివల్ల మన ప్రకృతికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సైంటిస్టుల ఫ్యూచర్ ఐడియా ఏంటంటే ఇలాంటి ఫంగస్ను పెద్ద స్కేల్లో డెవలప్ చేసి ప్లాస్టిక్ డంప్ యార్డ్స్ని క్లీన్ చేయడం. సినిమాల్లో కనిపించే ఒక సైన్స్ ఫిక్షన్ ఐడియాలా అనిపించినా ల్యాబ్లో మాత్రం దీని మీద ఇంకా రీసెర్చ్ కొనసాగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఫ్యాక్ట్ మనల్ని ఆఫ్రికా, సౌత్ ఏషియా దగ్గర ఉన్న ట్రైబల్ కల్చర్ వైపు తీసుకెళ్తుంది. మయన్మార్, థాయిలాండ్ బార్డర్ దగ్గరలో ఉన్న కయాన్ లేదా పడోంగ్ తెగలో కొంతమంది మహిళలు మెడ మీద చాలా పొడవుగా కనిపించేలా మెడ చుట్టూ మెటల్ రింగ్స్ వేసుకుంటారు. ఫోటోల్లో చూసి చాలామంది వీళ్ళని జిరాఫీ ఉమెన్ అని పిలుస్తారు. వాళ్ళ మెడ జిరాఫీలా పొడవుగా ఉంటుంది కాబట్టి. ఈ రింగ్స్ వాళ్ళకి బ్యూటీ, సోషల్ స్టేటస్కి సింబల్ లాగా భావిస్తారు వాళ్ళు. ఇంకా ఈ రింగ్స్ ఒకప్పుడు వాళ్ళని పులుల నుండి కాపాడడంలో కూడా ఉపయోగపడేవని చెప్తారు. వీళ్ళని ఒక చిన్నప్పుడు అంటే ఒక 5 నుండి 9 సంవత్సరాల వయసులో మెడ చుట్టూ ఇత్తడితో చేసిన చాలా బరువైన రింగ్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సమయం గడుస్తూ గడుస్తూ ఈ రింగ్స్ సంఖ్య పెరుగుతూ కొంతమందిలో ఏకంగా 20 నుంచి 25 వరకు పెరుగుతుంది. మొత్తం దాదాపు 5 నుంచి 7 కిలోల వరకు బరువు ఉంటుందని అంచనా. దాంతో మెడ చాలా పొడవుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ మెడ లెంత్ పెరగదు. భుజాలు, ఛాతీ మీద భారం పడడం వలన అవి కంప్రెస్ అయ్యి దాంతో ఆకారం మారిపోతుంది. సో దీనివల్ల మీకు మెడ పొడవుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది మనకి కొంచెం వియర్డ్గా అనిపించినా ఇది వాళ్ళకి గర్వం, ఒక ఐడెంటిటీ, ఒక సోషల్ లైఫ్ స్టైల్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు చాలామంది హై హీల్స్ అంటే లేడీస్ ఫ్యాషన్ అనుకుంటారు. కానీ హిస్టరీలో చూస్తే మొదట హై హీల్స్ వేసుకుంది మగవాళ్ళు. 11వ శతాబ్దం సమయంలో పర్షియా ప్రాంతంలో సైనికులు గుర్రం సవారీ చేసేటప్పుడు హీల్ ఉన్న బూట్లు వేసేవారు. అది ఎందుకంటే యుద్ధంలో వాళ్ళ పాదం కదలకుండా ఉండడానికి వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేది. తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు అయిన లూయిస్ 15, అతని హైట్ 5 అడుగులు 4 అంగుళాలు. సో అతను హై హీల్స్ వేసుకున్నట్టు మనకి ఇంకా ఇప్పుడు కూడా పెయింటింగ్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 18వ శతాబ్దం నుంచి మెల్లగా ఫ్యాషన్ మారుతూ హీల్స్ అనేవి మహిళలు ఎక్కువగా వాడడం మొదలెట్టారు. సో ఇప్పుడు హీల్స్ అంటే లేడీస్ గుర్తుకొస్తారు, కానీ మొదట వేసుకుంది మాత్రం మగవాళ్లే. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరానికి సంబంధించింది. అక్కడ ఉన్న ఒక ఫేమస్ చర్చ్, దాని పేరు సాగ్రాడా ఫెమిలియా. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ చర్చ్ ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు. దీని కన్స్ట్రక్షన్ 1882లో మొదలైంది. ఆర్కిటెక్ట్ ఆంటోనీ గౌడీ 1883లో ప్రాజెక్ట్ మొదలుపెట్టి తన జీవితంలో 40 ఏళ్ళు ఈ చర్చ్ కోసం మొత్తం డెడికేట్ చేశాడు. కానీ ఆయన 1926లో చనిపోయిన తర్వాత కూడా ఈ చర్చ్ ఇంకా పూర్తి అవ్వలేదు. మధ్యలో స్పానిష్ వార్, ఫండ్స్ కొరత, సివిల్ వార్, అన్ని ప్లాన్ చేంజెస్, ఇలా చాలా ఇష్యూస్ వల్ల కన్స్ట్రక్షన్ నెమ్మదిగా సాగింది. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ 3D డిజైన్ మెషిన్ వల్ల స్పీడ్ పెరిగింది, కానీ కొన్ని టవర్స్, ఇంకా శిల్పాలు, ఇంటీరియర్ డీటెయిల్స్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ దశాబ్దంలో అంటే 2030లో పూర్తి చేస్తామని ప్లానింగ్లో ఉన్నారు. కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు. అందుకే ఇది ఎప్పటికీ పూర్తి అవ్వని చర్చ్ అనే ఇమేజ్ వచ్చింది దీనికి. ఒక బిల్డింగ్ చరిత్ర ఎంత డ్రామా ఉండొచ్చు అన్నదానికి ఇదే ఎగ్జాంపుల్. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది నిజంగానే ఒక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్. ఒక మనిషిపై పిడుగు ఒక్కసారి పడి అతను బతికితేనే చాలా అదృష్టం అనుకుంటాం. కానీ యూఎస్లో ఉన్న రాయ్ క్లీవ్లాండ్ సులివన్ అనే ఒక పార్క్ రేంజర్ మీద ఆకాశం నుంచి మొత్తం 7 సార్లు పిడుగుపడింది. ప్రతిసారి అతను బతికాడు. రాయ్ సులివన్ అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో షెనాడోవా నేషనల్ పార్క్లో పనిచేసేవాడు. 1942 నుంచి 1977 వరకు వేరువేరు సంవత్సరాల్లో ఆయనపై పిడుగుపడింది. ఒకసారి వాచ్ టవర్ దగ్గర, ఒకసారి కార్లో,
ఇంకోసారి అతని ఇంట్లో ఇలా మొత్తం 7 సార్లు పడింది. ప్రతిసారి గాయాలతో బయటపడ్డాడు. కొన్నిసార్లు అయితే ఆయన హ్యాట్ మరియు షూస్ కూడా కాలిపోయాయి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో మోస్ట్ లైట్నింగ్ స్ట్రైక్స్ సర్వైవ్డ్ బై ఎ మ్యాన్గా ఆయన పేరుంది. ఇన్నిసార్లు మెరుపుపడ్డాక ఆయన వర్షం చూసి చాలా అలర్ట్గా ఉండేవాడని కొన్ని స్టోరీస్ చెప్తాయి. ఒకే మనిషిపై ఇలా పదే పదే పిడుగుపడడం చాలా చాలా రేర్. కానీ ప్రకృతి ముందు మన ప్లానింగ్ ఎప్పుడూ సరిపోదని రాయ్ స్టోరీ మనకు చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇప్పుడు లిస్ట్లో వచ్చే నెక్స్ట్ ఫ్యాక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఒంటరితనం కలిగిన ఉద్యోగాల్లో ఇది ఒకటి. అదే సమయంలో చాలా మంచి శాలరీ ఇచ్చే పని కూడా. దూరమైన దీవుల్లో ఉన్న లైట్ హౌస్ ఆపరేటర్ లేదా కేర్ టేకర్ జాబ్. కొన్ని దేశాల్లో సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న దీవుల మీద లైట్ హౌసెస్ ఉంటాయి. వాటి డ్యూటీ రాత్రిళ్ళు పవర్ లైట్ ఇచ్చి షిప్స్కి దారి చూపించడం. ఈ లైట్ హౌసెస్ సరిగ్గా పనిచేస్తున్నాయా, మెషిన్స్, జనరేటర్స్ ఇంకా కంప్యూటర్స్ ఓకేగా ఉన్నాయా అని చూడడానికి అక్కడ ఒక వ్యక్తి ఫుల్ టైం ఉండాలి. దగ్గరలో ఊరు ఉండదు, సినిమా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు. నెలల పాటు ఒకే దీవిలో ఉండాలి. ఇంత ఒంటరిగా ఉండడం అందరికీ పాసిబుల్ కాదు. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలకి చాలా చాలా దేశాలు మంచి శాలరీ, ఫ్రీ అకామిడేషన్ ఇంకా కొన్నిసార్లు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇస్తాయి. ఒంటరిగా ప్రకృతి మధ్యలో ఉండడం ఇష్టపడే వాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసి చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. లియోనార్డో డావిన్సీని మనం సాధారణంగా మోనాలిసా పెయింటింగ్ చేసిన ఒక గొప్ప ఆర్టిస్ట్గా మాత్రమే గుర్తుపడతాం. కానీ ఆయన ఒక గొప్ప సైంటిస్ట్ ఇంకా అనటామిస్ట్ కూడా. 15వ శతాబ్దంలో అతను మనుషుల మృతదేహాలని చాలా డీప్గా స్టడీ చేశాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అతను 30కి పైగా డెడ్ బాడీస్ని డైసెక్ట్ చేసి శరీరంలోని పార్ట్స్ ఎలా ఉంటాయో అని బొమ్మలు వేసాడంట. కండరాలు, ఎముకలు, గుండె ఇలా ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా, రియలిస్టిక్గా ఆ కాలంలో ఇంకెవ్వరూ చేయలేదు. సో అతని స్కెచ్ బుక్స్లో ఇప్పటికీ దాదాపు 240కి పైగా హ్యూమన్ ఎనాటమీ డ్రాయింగ్స్ ఉన్నాయంట. అతను చేసిన ఈ పని ఆ సమయంలో కొంతమందికి షాకింగ్గా అనిపించినా తర్వాత వైద్య రంగం మీద భారీ ఇంపాక్ట్ చూపించింది. సో మనం ఆర్టిస్ట్గా చూసే లియోనార్డో నిజానికి ఒక డీప్ రీసెర్చ్ సైంటిస్ట్ కూడా అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్ ఒక స్పెషల్ పోలీస్ డాగ్ గురించి. చాలా దేశాల్లో డ్రగ్ మాఫియాస్ని పట్టుకోవడానికి పోలీసులు స్పెషల్గా ట్రైన్ చేసిన కుక్కల్ని వాడతారు. వాటిలో అన్నిటికన్నా ఫేమస్ అయిన కుక్క పేరు సోంబ్రా. కొలంబియా దేశంలో సోంబ్రా అనే జర్మన్ షెపర్డ్ కుక్క నేషనల్ పోలీస్తో కలిసి పనిచేసేది. ఈ కుక్క ఇల్లీగల్ డ్రగ్స్, ముఖ్యంగా కొకైన్ వాసన గుర్తించడంలో చాలా ఎక్స్పర్ట్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే సోంబ్రా సహాయంతో మొత్తం 9 టన్నులకు పైగా కొకైన్ ఇంకా చాలా ఇతర డ్రగ్స్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. దీంతో ఒక పెద్ద డ్రగ్ కార్టెల్, ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుందని ఆ కార్టెల్ సభ్యులు సోంబ్రాని చంపడానికి దాదాపు $70,000 బౌంటీని ప్రకటించారు. అందుకే పోలీస్ దాన్ని ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇచ్చి వేరే వేరే లొకేషన్స్కి ట్రాన్స్ఫర్ చేయిస్తూ పనిచేయించారు. కుక్క వాసన ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, డ్రగ్ మాఫియాలో కూడా దాని ప్రభావం ఎంత ఉంటుందో సోంబ్రా కథ చూస్తే మనకు తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ఫ్యాక్ట్ కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. 1990లో పెప్సీ కంపెనీ ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసింది. పెప్సీ స్టఫ్ అని దాని పేరు. అందులో ఏంటంటే పెప్సీ పాయింట్స్, అవి పెప్సీ తాగితే వచ్చేవి. అవి చాలా పెద్ద సంఖ్యలో కలెక్ట్ చేస్తే ఒక హ్యారియర్ మిలిటరీ జెట్ గిఫ్ట్ ఇస్తామని ఒక సీన్లో చూపించారు. యాడ్లో చూపించిన ఫిగర్ వచ్చి 70 లక్షల పెప్సీ పాయింట్స్. దీన్ని ఒక జోక్ లాగా షూట్ చేశారు పెప్సీ వాళ్ళు. కానీ జాన్ లియోనార్డ్ అనే ఒక లా స్టూడెంట్ ఇంకా బిజినెస్ మ్యాన్ ఈ ఆఫర్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. పాయింట్స్కి సమానమైన $7 లక్షల క్యాష్ ఫామ్స్ ద్వారా సబ్మిట్ చేసి, నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ బాగా ఫాలో అయ్యాను, నాకు జెట్ ఇవ్వాలి అని పెప్సీ మీద ఒక కేసు వేసాడు. ఈ కేసు యుఎస్ కోర్టులో 1999 వరకు నడిచింది. కోర్టు ఫైనల్గా ఈ యాడ్ని ఒక జోక్లా మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇంకా పెప్సీ వాళ్ళకు కూడా యాడ్స్లో ఎలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అని ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. ఈ కేసు ద్వారా మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్లో కంపెనీస్ లీగల్ టర్మ్స్ ఇంకా డిస్క్లైమర్స్ ఎలా క్లియర్గా ఉండాలో చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఒకటి సెట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మెడికల్ హిస్టరీలో ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ కేస్. ఒక వ్యక్తి కిడ్నీ నుంచి 1,75,000 రాళ్ళు తీశారు డాక్టర్లు. ఇది ఎక్కడో కాదు, మన తమిళనాడుకి చెందిన వి మహదేవన్ అనే 45 ఏళ్ల వయసున్న వ్యక్తికి డాక్టర్లు సర్జరీ చేయగా 1,72,155 రాళ్ళు తీశారు ఏకంగా. ఇవి అన్నీ చాలా చిన్న సైజులో ఇసుక రేణువుల్లా ఉన్నాయి. ఇవి ఎందుకంటే సంవత్సరాల తరబడి నీళ్లు సరిగ్గా తాకపోవడం, మెటబాలిక్ ఇష్యూస్, జెనెటిక్ కారణాలు ఇవన్నీ కలిపి చిన్న చిన్న క్రిస్టల్స్గా బిల్డప్ అయ్యి ఇలా లక్షల రాళ్ళుగా మారాయి. ఇప్పుడు మన బోనస్ ఫ్యాక్ట్.
మీరందరూ ఇంజెక్షన్ చేయించుకొని ఉంటారు ఎప్పుడొకప్పుడు. అయితే మీ ఇంజెక్షన్ చేసిన ప్లేస్‌ని మైక్రోస్కోప్‌లో చూస్తే అది మీకు ఇలా కనిపిస్తుంది. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఫ్యాక్ట్స్ చెబుతా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరో 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.